పాపమోచని ఏకాదశి విశిష్టత, పురాణ కథ మరియు ముహూర్తము. హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే పాపమోచని ఏకాదశి అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. పురాణగాథ మేధావి ముని మరియు మంజుఘోష వృత్తాంతం. ఒకసారి ధర్మరాజు కోరిక మేరకు శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి ప్రాముఖ్యత వివరించారు. పూర్వం చైత్రరథ అనే వనంలో మేధావి అనే యువ ఋషి కఠిన తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయన తపస్సు భంగం చేయడానికి మంజుఘోష అనే అప్సరత ప్రయత్నించింది. ఆమె అందచందాలకు ముగ్ధుడై మేధావి ముని తపస్సు విస్మరించి ఆమెతో 56 ఏళ్ళు గడిచిపోయాయి. ముని అది కేవలం ఒక రాత్రి మాత్రమే నమ్మించాడు. సత్యం తెలుసుకున్న మేధావి ఆగ్రహంతో మంజుఘోషని పిశాచివి కమ్మని శపించారు. పాశ్చాత్తాపంతో మంజుఘోష శాప విముక్తిని కోరగా చైత్ర కృష్ణ పక్షంలో వచ్చే పాపమోచన ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించమని ఆయన సూచించారు. ఆ వ్రత ప్రభావం వల్ల మంజుఘోష పిశాచ రూపం తొలగి దివ్య రూపం లభించింది. మేధావి ముని కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తన తపోశక్తిని తిరిగి పొందారు. పాపమోచన ఏకాదశి తేదీ మరియు సమయములు. మీరు మీ ప్రేక్షకులకు అందించాల్సిన ముఖ్యమైన తిథి వివరములు ఇక్కడ ఉన్నాయి. ఏకాదశి తేదీ 15 మార్చ్ 2026 ఆదివారం. తిథి ప్రారంభము 14 మార్చ్ 2026 శనివారం ఉదయం 6 గంటలకు దశమి ముగిసి ఏకాదశి ప్రారంభమవుతుంది. తిథి ముగింపు 15 మార్చ్ ఆదివారం ఉదయం 7-17 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. ఉపవాసం 15 మార్చ్ 2026 ఏకాదశి ఉపవాసం ఉండాలి. పారాయణ ఉపవాస విరమణ తేదీ మార్చ్ 16, 2026 సోమవారం. సమయం సోమవారం ఉదయం 7:58 గంటలలోపు పారణ ఉపవాసన విరమణ పూర్తి చేయాలి.